బడుగు బలహీన వర్గాల వారికి అన్ని సమాన అవకాశాలు రావాలి. ఎంతవరకు వచ్చింది? గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్లతో సహా అన్ని హక్కులు పేదవాళ్లకు ఇచ్చేటువంటి చట్టాలు తీసుకొని వచ్చింది. ఇటు రాష్ట్రంలో కూడా అటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఎంతో చేయగలిగినాం. ఇంకా ఎంత చేయాలి? ఇంకా త్వరితగతిగా అందరినీ సమానంగా విధంగా చేయాలి. పట్టు వదలి విక్రమార్కుడిలా అతను జన కుల గణన జరగాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. కొద్దిగా ఆలస్యమైన తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రశ్నావళితో అక్కడ ఒక డేటా తీయడం జరిగింది. దానికంటే ఇంకా మేలైనటువంటి రీతిలో కేంద్ర ప్రభుత్వం ఈ జన కుల గణన జరగాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ విన్వో న్యూస్.